జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. ప్రచారంలో భాగంగా శ్రీకృష్ణానగర్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా డోర్ టు డోర్ ప్రచారం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన పనులే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొనసాగుతుంది. అభ్యర్థి నవీన్ యాదవ్ కి సంబంధించి ప్రచారం చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే గల్లీ గల్లీలో తిరుగుతూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తున్నారు. సార్, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తా ఉన్నారు. 2 సంవత్సరాలుగా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ పనులైనాయి. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల 10 సంవత్సరాలుగా కాంతి ఇప్పుడు అవుతుందనే ఆకాంక్ష ఉంది. అదేవిధంగా ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఏలైతే చూపించిన 10 ఏళ్లలో ఇప్పుడు రేషన్ కార్డులు దాదాపు ఈ నియోజకవర్గంలో 40,000 రేషన్ కార్డులు ఇచ్చాం. దాంతో పాటుగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ ఉంది. మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేస్తూ ఉన్నారు. వడ్డీ లేని రుణాలు పొందుతూ ఉన్నారు. పేదలకు అన్ని రకాల న్యాయం జరుగుతూ ఉంది. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే 10 సంవత్సరాల మా అభివృద్ధి చూడండి, 2 సంవత్సరాల వాళ్ళ పాలన చూడాలి, చూసి ఓటేయండి అంటూ కూడా బాకీ కార్డును తీసుకొచ్చి ప్రజలకు వెళ్తుంది. అప్పు కార్డు ఇస్తాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల మీద పెట్టిన అప్పు భారం కార్డు మేము కూడా ఇస్తాం. ప్రజలకు చెప్తాం ఏ విధంగా కార్యక్రమం జరుగుతున్నాయి, ఎంత అప్పు చేసింది ఈ రాష్ట్రాన్ని, మేము చేస్తున్న కార్యక్రమాలు ఏంది, వాళ్ళ 10 నెలలు చేసింది ఏందో అన్ని వివరాలు చెప్తాం. నిన్న కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఈ జూబ్లీహిల్స్ మీద రివ్యూ చేసుకుంటూ కూడా రౌడీ షీటర్ ఫ్యామిలీకి ఓడిపియాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సార్, దాన్ని ఏమంటారు? రౌడీ షీటర్ ఎవరనేటువంటిది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చౌరస్తాలో రివ్యూ పెట్టుకుందాం. శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో గోపీనాథ్ చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు. కానీ ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కేసులు పెట్టిండో, నవీన్ యాదవ్ లాంటి కూడా ఎంత హింసించిండో తెలుసు ప్రజలకు. ఇక్కడ ఆ సొంత పార్టీ కార్యకర్తలు కూడా తెలుసు. ఆయన బారినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారో. కాబట్టి అది చర్చకు మేము సిద్ధం. ఎవరు రౌడీ షీటర్, ఎవరు హరాస్మెంట్ చేశారు నియోజకవర్గంలో ప్రజలు అనేది చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం. సార్, 2 పార్టీలో కూడా జాయినింగ్స్ అవుతున్నాయి. ప్రజలు ఎటున్నారని అనుకోవచ్చు? కాంగ్రెస్ వైపు ఉన్నారు. పక్కా కాంగ్రెస్ స్థానికంగా అధికారం ఉన్న పార్టీ. రేపు ఈ నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న కాంగ్రెస్ గెలిపించారు. ఇక్కడ కూడా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తారు. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఏమని చెప్తారు? ఎందుకు ఓటేయాలి? ఈ భవిష్యత్తు 3 సంవత్సరాలు అభివృద్ధి జరగాలన్నా, ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను బలపరచాలన్నా, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడానికి కొరకు ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీ ఓటేయమని కోరుతా ఉన్నాం. 10 సంవత్సరాలుగా వాళ్ళు నియోజకవర్గాలను, హైదరాబాద్ను, రాష్ట్రాన్ని అప్రమయం చేసి ఏం అభివృద్ధి చేయలేదు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రచారంలో పాల్గొంటారా సార్? తప్పకుండా. అది కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారంలో ముందుకు సాగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో తాము చేసిన అభివృద్ధిని ఇంకా 3 సంవత్సరాల్లో ఇటు జూబ్లీహిల్స్తో పాటు హైదరాబాద్ నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. అందుకే రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందంటూ కూడా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్, ముగుల పాపన్న, బిగ్ టీవీ, జూబ్లీ.